చిత్తూరులోని ఓ బార్లో గంగవరం పెద్దపంజాని తహసీల్దార్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మద్యం సేవించి హల్చల్ చేసిన ఇద్దరు తహసీల్దార్లపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు తహసీల్దార్లను విధుల నుంచి తొలగిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన వివాదం కారణంగా కృష్ణకుమార్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. ఆర్థిక లావాదేవీల్లో కృష్ణకుమార్ తహసీల్దార్ల మధ్య వివాదం తలెత్తింది. గంగవరం తహసీల్దార్ శివ, పెద్దపంజాని తహసీల్దార్ ప్రసన్న బార్లో ఫుల్లుగా తాగి మద్యం మత్తులో ఉండగా కృష్ణకుమార్ మరో టేబుల్లో కూర్చున్నాడు. ఈ క్రమంలో తహసీల్దార్లు ఇద్దరూ అతన్ని తిడుతూ దాడి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తనకు చెందాల్సిన భూమిని అడిగినందుకే తనపై విచక్షణారహితంగా తహసీల్దార్లు దాడి చేశారని రియల్టర్ ఆరోపించారు. ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని, నేరుగా వస్తే నాలుక చీలేలా కొట్టి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. కలెక్టరేట్కి రిపోర్ట్ చేయాలి చెప్పడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్ చేశారు. వాళ్ళు ఛార్జెస్ ఆల్రెడీ తీసిస్తున్నాము. ఇప్పుడు మిగతా ఒక కొత్త ఎంఆర్ఓస్కి ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బై ఈవినింగ్ యాక్షన్ కూడా చేయడం జరుగుతుంది. తహసీల్దార్లను ప్రస్తుతానికైతే విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరులో జరిగిన ఈ ఘటనపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రాజేశ్వరి, ఎంఆర్ఓలు ప్రసన్న కుమార్, శివకుమార్ సంబంధించి కూడా చిత్తూరు జిల్లాలో ప్రభా గ్రామీణ హోటల్లో సంబంధించి కూడా తప్ప తాగి ఇద్దరు ఎంఆర్ఓలు ఒక వ్యక్తిని చితకబాదడం జరిగింది. ఏదైతే సంచలనంగా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ గెలిచర్ ఆఫీసర్ స్థాయిలో ఉండి కూడా తప్ప తాగి మద్యం మత్తులో కూడా ఒక విషయానికి సంబంధించి కూడా ఒక శివకుమార్ అనే వ్యక్తిని కూడా రమ్మని చెప్పి అతను సెటిల్మెంట్ చేస్తామని చెప్పి కూడా రమ్మని చెప్పి కృష్ణకుమార్ అనే వ్యక్తిని కూడా అతి దారుణంగా దాడి చేసి అతన్ని నువ్వు ఎవరు చెప్పకుండా చెప్పుకోమని కూడా వాళ్ళని పరస్పరం దూషించి కూడా అతన్ని ఇది చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ విషయానికి సంబంధించి కూడా కలెక్టర్ కూడా సీరియస్ అవుతున్న నేపథ్యంలో కూడా వెంటనే చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ కూడా రిపోర్ట్ చేయాలని కూడా ఆ కలెక్టర్ ఆదేశించడం జరిగింది. మరోపక్క ఈ ఇద్దరు ఎంఆర్ఓలు కూడా పరస్పరం ఇలాంటి సెటిల్మెంట్లు చేస్తూ కూడా అందరినీ కూడా సెటిల్మెంట్ సంబంధించిన వ్యక్తులను కూడా బాలెత్తి రమ్మని చెప్పి కూడా వాళ్ళు పరస్పరం ఎంఆర్ఓలు సైతంగా కూడా వాళ్ళు ఆ విధులు నిర్వహించకుండా కూడా ఆఫీసుకు రాకుండా కూడా వీళ్ళు బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఎక్కువ సమయం కూడా గడుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో కూడా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. మరోపక్క ఇది కనుక ప్రూవ్ అయితే ఎంఆర్ఓలు కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ మహేష్.